விண்ணப்பங்களுக்கு தேவன் செவி கொடுக்கிறவராய் இருக்கிறார். ఆలయంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థనల మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఆయన చెవులు ఉంటున్నాయి. சபை என்பது பிளேஸ் ஆஃப் பிரேயர். మందిరం అనేది ప్రార్థించే స్థలము. அமெரிக்கா தேசத்துல ஒரு விவசாயி ஒருத்தர் இருந்தார். అమెరికా దేశంలో ఒక వ్యవసాయకుడు ఉన్నాడు. அவர் ஆண்டவர் அறியாத ஒரு குடும்பத்தில இருந்து ரட்சிக்கப்பட்டவர். దేవుడు అంటే తెలియని కుటుంబంలో నుంచి వచ్చి దేవుడిని తెలుసుకొని రక్షించబడ్డాడు. அவர் பேர் ஜிம். ఆయన పేరు జిమ్. அவர் ஒரு விவசாயத்தை செய்து கொண்டிருக்கும்போது ఆయన ఒక వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నప్పుడు மதியான நேரத்துல எல்லாரும் கொஞ்சம் ஓய்வு எடுப்பாங்க சாப்பிட்டு. మధ్యాహ్న సమయంలో అందరూ కూడా కొంచెం తిని విశ్రాంతి తీసుకుంటారు. இந்த ஜிம் அந்த ஓய்வு நேரத்துல வேகமாய் சாப்பிட்டு இருக்கிற அந்த குறிப்பிட்ட நேரத்துல அவங்க சர்ச் அவங்க ஏரியால இருந்த ஒரு சின்ன ஆலயத்துக்கு ఈ జిమ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆదివారము విశ్రాంతి రోజు తన పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత మందిరంలోనికి వచ్చి బైబిల్ చదువుతూ ఉన్నాడు. కరెక్టా 1 మణికలా అங்க உள்ள வந்துருவாரு. లోపలికి వచ్చి వెంటనే ఆయన పనులన్నీ చూసుకొని 1 గంట కల్లా చర్చిలోకి వెళ్ళిపోయేవాడు. 1 மணில இருந்து 1:15 வரைக்கும் 1 గంట నుంచి 1:15 వరకు அந்த ఆలయத்து முன்னாடி வந்து நின்னு அந்த ஆலயத்தோட புல்பீட்டை பார்த்து ఆ ఆలయమునికి నేరుగా వచ్చి ముందుగా ఉన్న ఆ యొక్క బలిపీఠాన్ని చూసి అதையே பார்த்து கொண்டிருப்பார். బలిపీఠాన్నే చూస్తుంటారు. எதையும் செய்ய மாட்டார். దేనిని చేయరు. అதையே பார்த்து கொண்டிருப்பார். బలిపీఠాన్నే చూస్తాడు. சரியா 1/4 மணி நேரம் ஆகும்போது కరెక్ట్ గా 1 నుంచి 1:15 నిమిషాలు అయినప్పుడు கடைசியா அவர் சொல்லுகிற வார்த்தை ஜீசஸ் திஸ் இஸ் ஜிம் அப்படினு சொல்லுவார். యేసువే நான் జిమ్ வந்திருக்கிறேன் அப்படினு சொல்லுவார். అయితే ఆ యొక్క బలిపీఠాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటాడంటే 15 నిమిషాల తర్వాత యేసయ్య ఇదిగో నేనే జిమ్ అంటాడు. அவர் சொல்லிவிட்டு அவருடைய வேலைக்கு வேகமாய் போய்டுவார். ఆ మాట చెప్పి ఆయన యొక్క పనులకు వెళ్ళిపోతూ ఉంటాడు. ஒவ்வொரு நாளும் அப்படிதான் செஞ்சிருப்பார். ప్రతిరోజు ఆ విధంగానే చేస్తూ ఉండేవాడు. ஒரு நாள் அவர் வேலைக்கு காலையில வந்து கொண்டிருக்கும்போது ஒரு சின்ன యాక్సిడెంట్ ஆகுது. అయితే ఒకసారి ఉదయం పూట పనికి వెళ్తూ ఉండగా ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. அவர் மயக்கம் అడిగారు. అంబులెన్స్ లో తూకి హాస్పిటల్ கொண்டு வருகிறாங்க. స్పృహ తప్పి పడిపోయిన వెంటనే కింద పడిన తర్వాత అంబులెన్స్ లో ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. 12 మணிకి அவருக்கு மயக்கலாம் తెలియదు. 12 గంటలకి స్పృహలో నుంచి బయటకు వచ్చాడు. కన్ను విడిచి பார்த்தா హాస్పిటల్ లో இருக்கிறார். కన్ను తెరిచి చూస్తే హాస్పిటల్ లో ఉన్నాడు. இப்போ அவருடைய இருதயம் துடிக்கிறது. ఇప్పుడు ఆయనకు హృదయం బెంబలించిపోతుంది. అయ్యో నా 1 మணிకి సరిగా చర్చికి పోయిడవనే. ఏమంటుందంటే 12 నుంచి 1 గంట అవుతుంది కాబట్టి చూస్తే హాస్పిటల్ లో ఉన్నాడు. అయ్యో 1 గంట అయిపోతుంది, నేను చర్చిలోకి వెళ్ళిపోవాలి. இன்றைக்கு என்னால போக முடியாதா? అయితే ఈ రోజు నేను వెళ్ళలేనా? డాక్టర్ கிட்ட கேக்குறாரு. డాక్టర్ దగ్గర అడుగుతున్నాడు. డాక్టర్ சொல்றாரு இல்ல நீங்க ஒரு வாரத்துக்கு நடக்க முடியாது. డాక్టర్ చెప్తాడు లేదు లేదు ఒక్క వారం రోజులు నడవకూడదు, నడవలేవు అంటున్నాడు. இப்போது நேரம் 1 மணி ஆகிறது. అయితే సమయం ఇప్పుడు 1 గంట అవుతుంది. జిమ్మோட இருதயம் ரொம்ப துடிக்குது. జిమ్ యొక్క హృదయం గట్టిగా కొట్టుకుంటూ ఉంది. ஒரு பக்கம் வேதனையில துடித்து கொண்டிருக்கு. ఒకవైపు వేదనతో కొట్టుకుంటుంది. சரியா 1 மணி ஆகும்போது కరెక్ట్గా 1 అవుతున్నప్పుడు அந்த ஹாஸ்பிடலுடைய அட்மாஸ்பியரே மாறுது. அந்த சூழ்நிலை ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోతూ அந்த ఉన్నాయి. ஹாஸ்பிடல் முழுவதும் தேவ பிரசன்னத்தினால் நிரப்பப்படுகிறது. హాస్పిటల్ మొత్తము దేవుడి ప్రసన్నతో నిండిపోతూ ఉంది. யாருக்கும் ஒண்ணும் புரியல. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఇట్లా ఆగించండి. జిమ్ముకు ఏదో పుదుసా இருக்கு. జిమ్ముకి మాత్రం ఇది చాలా కొత్తగా నూతనంగా ఉంది. சரியா 1 மணிக்கு ஒரு வயசான நபர் அவருடைய கட்டில் பக்கத்துல வந்து நின்னார். కరెక్ట్ గా 1 గంటకి ఒక வயசான நபர் కరెక్ట్ గా 1 గంటకి ముసలాయన వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన దగ్గర దాడిలా வச்சிட்டு அவரு அதுக்கு முன்னால வந்து நின்னாராம். ఈ యొక్క గడ్డం పెట్టుకొని ఆయన ముందుగా నిలబడ్డాడు. ఒక ముసలోడు பாக்குறாரு யாரோ டாக்டர் வந்திருக்கார் போல. ఏంటో ముసలోడు ఒక డాక్టర్ వచ్చాడేమో అనుకుంటున్నాడు. அந்த వయసాన நபர் எதுவும் பேசல. జిమ్ அப்படியே பார்த்து கொண்டே అయితే இருந்தாராம். ముసలోడిని చూస్తున్నాడు కానీ ముసలోడు ఏం మాట్లాడలేదు. జిమ్ అలాగే చూస్తున్నాడు. சரியா 1:15 ஆகும்போது కరెక్ట్ గా 1 గంట 15 నిమిషాలు அந்த అయినప్పుడు వయసాన நபர் அவரை பார்த்து சொன்னாராம். ఆ ముసలోడు ఆయన చూసి చెప్తున్నాడు జిమ్ దిస్ ఇస్ జీసస్. జిమ్ యేసు வந்திருக்கிறேன்னு சொன்னாராம். జిమ్ యేసయ్య அன்பான தேவ சபையே, ప్రియమైన దేవుని బిడ్డలారా, இந்த தேவனுடைய ஆலயத்தை தேடுவீர்களானால் మీరు దేవుని యొక్క ఆలయమును వెతికితే அவர் உங்களை தேடி வருகிறவராய் ఆయన இருக்கிறார். మిమ్మల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు నీ దగ్గరికి. దేవుனுடைய ఆలయం, దేవుని ఆలయం, ప్లేస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే ఒక స్థలం. ஆமா. அதே அதிகாரத்தினுடைய 21வது அதிகாரத்தின் 14வது வசனம் சொல்லுகிறது. అదే మత్తయి 21:14 వచనం చదవండి. அப்பொழுது குருடரும் అప్పుడు గుడ్డివారు சப்பானிகளும் చదవండి, తెలుగు చదవండి. சப்பானிகள் 21:14 ఇప్పుడు తీసుకున్నాను. మూస్తారా? గుడ్డివారును గుడ్డివారును కుంటివారును దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా సభ என்பது రెండవదిగా చూస్తే సంఘము, మందిరము, ఆలయం అనేది ప్లేస్ ఆఫ్ పవర్, వல்லமை விளங்குகிற இடம். శక్తి కలిగిన ఆలయము. దేవునుடைய ఆలయం దేవునుடைய వல்லமை விளங்க செய்கிற இடம். దేవుని యొక్క ఆలయములో ఏముంటుంది? దేవుని యొక్క శక్తి ఉంటుంది. లూకా 13வது அதிகாரம் 11வது వచనం இப்படி சொல்லுகிறது. లూకా 13:11 వాక్యం ఇలా చెప్తుంది. 18 வருஷமாய் நிமிர முடியாத கூனியாய் இருந்த 18 సంవత్సరాలుగా లేవనెత్తలేనిటువంటి స్థితిలో నడుము వంగిపోయిన స్త్రీ, పిశాచిனால் கட்டப்பட்ட நிலைமையில் இருந்த సాతాను చేత కట్టబడిన స్త్రీ దేవునుடைய ఆలయం
ஆலயத்துல வந்தபோது దేవునికి ఆలయంలోనికి వచ్చినప్పుడు அந்த ஓய்வு நாளிலே தாமே అదే విశ్రాంతి రోజున ஆண்டவர் விடுதலையாக்கினார். ప్రభువు విడుదలిచ్చాడు. எப்பேற்பட்ட வியாதியா இருந்தாலும் ఎటువంటి వ్యాధి అయినప్పటికీ தேவனுடைய ஆலயம் దేవుని ఆలయం அவருடைய வல்லமையை பூரணமாய் விளங்க பண்ணுகிற ఆయన இடமா యొక్క இருக்கிறது. శక్తిని పరిపూర్ణంగా విడుదల చేస్తుంది. நான் எங்க சபைகள்ல எங்க விசுவாசிகளிடத்துல சொல்லுகிற காரியம் నేను அதுதான். నా సంఘంలో విశ్వాసుల దగ్గర చెప్పే ఒక మాట, டாக்டர்ஸால கைவிடப்பட்டிருந்தாலும் డాక్టర్లు నిన్ను వదిలేశారేమో, இது குணமாக்கப்பட முடியாத வியாதின்னு சொன்னாலும் స్వస్థత జరగదు, ఇది అతి పెద్ద రోగం అంటున్నారేమో, நீங்க சொல்லுங்க எங்க சர்ச்சுக்கு கூட்டிட்டு வாங்க. అయితే మీరు చెప్పండి ఒకసారి ఆలయంలోనే తీసుకొని రా. இயேசு அற்புதம் செய்கிறார். యేసయ్య అద్భుతం చేస్తాడు. இயேசு ఆలయంలో இன்றும் அற்புதம் యేసు செய்கிறார். ఈ రోజు అద్భుతం చేస్తాడు. நம்ம முன்னாடி இருக்கிற அருமையான இந்த சகோதரன் మనకి ముందే ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క సహోదరుడు கேன்சர் நோயினால பாதிக்கப்பட்டு ఒక క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడి அடையார் சென்னையில இருக்கிற அடையார் கேன்சர் இன்ஸ்டிடியூட்ல ஒரு வருஷம் చెన్నైలో ఉన్నటువంటి అడియార్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ లో 1 ఇయర్, ஆமா 1 year. ఒక సంవత్సరం అక్కడ ఉన్నారన్నమాట. கேன்சர் என்ற வியாதி யாராலும் குணமாக்கப்பட முடியாத క్యాన్సర్ வியாதி. అనేటువంటి వ్యాధి ఎవరు కూడా స్వస్థపరచలేరు, నయపరచలేరు. இந்த ஒரு வருஷம் அவங்களுடைய வீடு ஒரு மரண வீடாகவே இருக்கும். ఈ యొక్క ఒక్క సంవత్సరము ఇతని గారి యొక్క ఇల్లు ఒక మరణపు గృహముగా మారిపోయింది. அவங்க உறவினர்கள் எல்லாம் வருவாங்க, அவங்க அப்பா அம்மா இவரை பார்த்து அழுது கொண்டே వారి இருப்பார்கள். బంధువులు, స్నేహితులు, అమ్మ నాన్న అందరూ వచ్చి ఈయన చూస్తూ అందరూ ఏడుస్తూ ఉంటారు. ஆனால் ஒரு நாள் అయితే ఒక్క రోజు ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஒரு வாழ்க்கையில் அற்புதம் ప్రభువైన செய்தார். యేసు క్రీస్తు ఈయన జీవితంలో అద్భుతం చేశాడు. அவர் ஜெபித்து டாக்டர் கிட்ட போனபோது ఆయన ప్రార్థించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు டாக்டர்ஸ் ஆச்சரியப்படுறாங்க. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. உனக்கு கேன்சரே இல்ல என்று சொல்லிவிட்டார். క్యాన్సరే లేదు అని చెప్పి డాక్టర్ చెప్తున్నాడు. 2 ரிப்போர்ட் இன்றைக்கும் அவருடைய வீட்ல இருக்குது. 2 రిపోర్ట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దేవునుడి ఆలయం, దేవుని ఆలయం, దేవునుடைய வல்லமை, దేవుని యొక్క శక్తి నింపబడినటువంటి ఆలయముగా ఉంది. இங்க இருக்கிற விசுவாசிகளுக்கு சொல்லுகிறேன், ఎక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు చెబుతున్నాను, எப்பேற்பட்ட வியாதியா இருக்கலாம், ఎటువంటి వ్యాధి అయినా, என்ன மாந்திரிக கட்டுகளா, ఎటువంటి మాంత్రిక శక్తులైనా, பில்லி சூனிய கட்டுகளா, ఎటువంటి కొట్లైనా, இரவு நேரத்துல தூக்கமே வர முடியாது, రాత్రి పూట నిద్ర లేకపోయినా, சாப கட்டுகளா இருக்கலாம், శాపపు కట్లైనా, பாவத்தினால் கட்டப்பட்டிருக்கலாம், పాపము ద్వారా కట్టబడిన ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் வல்லமை, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తి எந்த மனிதனையும் விடுதலையாக்க போதும். ఎటువంటి మనిషినైనా సరే విడుదల ఇవ్వగలదు. குமாரன் விடுதலையாக்கினார், కుమారుడు విడుదల ఇస్తే மெய்யாகவே விடுதலை ஆவீர்கள். అది నిజముగా విడుదల వస్తది. சபை என்பது பிளேஸ் ஆஃப் பவர். మందిరము, ఆలయం అనేది శక్తి కలిగినటువంటి ఆలయము. ஆமா, முதல் சொல்றது ஞாபகம், பிளேஸ் ఆఫ్ ప్రేయర్ சொல்லுங்க பார்க்கலாம். మొదలు చెప్పబడి ఏంటంటే ప్రార్థన వినేటువంటి స్థలం ఆలయము. ஆமென். இரண்டாவதாக பிளேஸ் ஆஃப் பவர். రెండవది ఆలయంలో దేవుని శక్తి బయటకు వస్తది. மூன்றாவதாக மத்தேயு 21வது அதிகாரத்தின் 15வது வசனத்தை வாசிக்கலாம். మత్తయి 21:15 వచనాన్ని తెలుగులో చదవండమ్మా. 15வது வசனம். அவர் కాగా அதிசயங்களை కాగా 21:15 యాజకులను శాస్త్రులను ఆయన చేస్తున్న వింతలను ఉమ్. దావీదు కుమారుడికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న ఆ. చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి మీరు చెప్పుచుంది వినిచున్నారా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినిచున్నాను, బాలుడు యొక్కయు చంటి పిల్లల యొక్క చాలండి. அவர் செய்த அதிசயங்களையும் ఆయన చేసిన ఆశ్చర్యములను தாவீதின் குமாரனுக்கு ஓசனா என்று దావీదు కుమారునికి జయమని தேவாலயத்திலே ஆர்ப்பரித்தார்கள். దేవుని యొక్క ఆలయంలో జయజయలు పలుకుతూ ఉన్నారు. தேவனுடைய ஆலயம், దేవుని ఆలయము பிளேஸ் ஆஃப் பிரைஸ். అక్కడ దేవుణ్ణి స్తుతించేటువంటి ఆలయముగా ఉంది. தேவனுடைய ஆலயம் என்பது பிளேஸ் ஆஃப் பிரைஸ். దేవుని ఆలయం అనేది స్తుతించేటి ఒక స్థలము. கர்த்தருடைய ஆலயத்துல வந்து நாம் அமைதலா இருக்க கூடாது. దేవుని ఆలయములోనికి మనం వచ్చి నిశ్శబ్దముగా సైలెంట్ గా ఉండనే కూడదు. உங்கள் பிரச்சனைகளை பார்த்து கொண்டிருக்கிற இடம் அல்ல தேவனுடைய ஆலயம். నీ యొక్క సమస్యలను చూస్తూ ఊరుకునేది కాదు దేవుని ఆలయము. நீங்கள் கவலைப்பட்டு கொண்டிருக்கிற இடம் அல்ல தேவனுடைய ஆலயம். నీవు చింతిస్తూ ఉండవలసినది కాదు దేవుని ఆలయము. நீங்கள் சோகமா இருக்கிற இடம் அல்ல தேவனுடைய ஆலயம். నీవు చింతిస్తూ ఉండేది కాదు దేవుని ఆలయము. தேவனை துதிக்கிற ஆமென் தேவ ஜனங்கள் கூடு வருகிற இடம் தான் தேவ నీవు ஆலயம். దేవుని ఆలయములోనికి వెళ్ళిన వెంటనే దేవుణ్ణి స్తుతించాలి. అదే దేవుని ఆలయములో స్తుతి. దేవుని ఆలయములోనికి వెళ్ళినప్పుడు నీవు స్తుతి చేయాలి. கர்த்தர் நம்மை ஏற்படுத்தினது, தெரிந்து கொண்டது. దేవుడు మనలను ఏర్పరిచినది, తెలుసుకున్నది. நாம் தேவனை துதிப்பதற்காக. మనము దేవుణ్ణి స్తుతి చేయడానికి வேதம் இப்படியாய் சொல்லுகிறது, వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. இந்த ஜனத்தை எனக்கென்று ఈ ஏற்படுத்தி యొక్క జనులను నా కోసం ఏర్పరచుకున్నాను. இவர்கள் என் துதியை சொல்லி வருவார். మీరు నా స్తుతి చేస్తూ నా దగ్గరికి వస్తారు. சில பேர் தேவனுடைய ஆலயத்தை
మౌనమా இருப்பார்கள். కొంతమంది చూస్తే దేవుని ఆలయంలోనికి వచ్చి సైలెంట్ గా కూర్చుంటారు. நல்லா கவனிச்சீங்க, நம்முடைய வாழ்க்கையில நம்ம மரித்த பின்பும் நம்மை தொடரக்கூடிய ஒரே ஒரு காரியம் இருக்குமானால் அது ஆராதனை மட்டுமே. అయితే మనం మరణించిన తర్వాత కూడా మనల్ని కొనసాగింపజేసేది ఏదైనా ఒకటి ఉందంటే అది దేవుని ఆరాధన మాత్రమే. நாம் మరిத்த பின்பு పరలోక రాజ్యத்துக்கு போன பின்பு அங்க பிரசங்கங்கள் இல்லை. మనము మరణించిన తర్వాత అక్కడ పరలోక రాజ్యములో பிரசங்கம் இல்லை, ప్రసన్నత అనేది లేదు, ஜெபம் இல்லை, అక్కడ ప్రార్థన లేదు, அங்க உபவாசம் இல்லை, ఉపవాసాలు లేవు. அங்க ஒரே ஒரு காரியம், சேனைகளின் கர்த்தர் பரிசுத்தர் 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 என்று ஓயாமல் ஆராதிக்க போகிறோம். ప్రియా దేవుని బిడ్డలారా, మనము మరణించిన తర్వాత అక్కడ ఏముంటదంటే ఒకటే ఉంటది, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని దూతల చేత గాన ప్రతిగానములు ఎల్లప్పుడూ అక్కడ దేవదూతల చేత దేవుని ఆలయத்திலே நம்ம வந்து கற்றுக்கொள்ள வேண்டிய ஒரு காரியம், దేవుని ఆలయములోనికి వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సిన కార్యము దేవుని ఆరాధిப்பது. దేవుని ఆరాధన చేయాలి. என்ன கவலையா இருக்கலாம், నీకే చింత ఉన్నా, என்ன பிரச்சனையா, ఏ సమస్య ఉన్నా, என்ன வேணாலும் என்ன ப்ராப்ளமா இருக்கு, ఎటువంటి సమస్యలైనా ஆண்டவருடைய சமூகத்துல வந்து దేవుని సముఖంలోనికి వచ్చి ஆண்டவரை உயர்த்தி ஆராதிக்கும் போது, దేవుణ్ణి స్తుతించి ఆయనతో ఉత్సాహంతో ఉన్నప్పుడు உங்க பிரச்சனைகளை எல்லாம் கர்த்தர் விலக்கி போட, నీ సమస్యలన్నిటిని దేవుడు తీసేస్తాడు. ஆமென். గట్టిగా చెప్పండి. దేవుని ఆరాధిక పழகணும் பாருங்க. బాగా దేవుని ఆరాధించడానికి అలవాటు పడాలి. ஏனா தேவனுடைய ஆலயம் ప్లేస్ ఆఫ్ ప్రైజ్. ఎందుకంటే దేవునికి ఆలయము, అక్కడ స్తుతి చేసేటువంటి ఆలయము. మూడు కార్యங்களை சொல்லி இருக்கிறேன். నేను ఇప్పటికి 3 చెప్పాను. దేవునుடைய ఆలయం ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఒకటి, ఆలయములో దేవుని ప్రార్థన ఉంటది. రెండవది దేవునుடைய ఆలయం ప్లేస్ ఆఫ్ పవర్. రెండవది దేవుని ఆలయంలో దేవుని శక్తి ఉంటుంది. మూడవది దేవునుடைய ప్లేస్ ఆఫ్ ప్రైజ్. మూడవది చూస్తే దేవుని ఆలయంలో దేవుని స్తుతించే స్తుతి ఉంటుంది. இன்னொரு வசனத்தை நான் காண்பிக்க விரும்புகிறேன். ఇంకొకటి కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. వాసిత మత్తయి 21వ అధికారం 13వ వచనం, 21వ అధ్యాయంలో 13వ వచనము. அது ஏசாயா தீர்க்கதரிசன புத்தகத்தில் இருக்கிற ஒரு வசனத்தை தான் இயேசு கிறிஸ்து இங்க நமக்கு ரெஃபரன்ஸ் காட்டுகிறார். యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాక్యమును మనకు చూపిస్తూ ఉన్నారు. ஏசாயா 56వ అధికారத்தின் 7వ వచనத்தை, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా ఉంది. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవునికి స్తోత్రం. நான் என் பரிசுத்த பர்வதத்துக்கு கொண்டு வந்து, నేను నా పరిశుద్ధ పర్వతము దగ్గరికి తీసుకుని వచ్చి ஜெப வீட்டிலே அவர்களை மகிழ பண்ணுவேன். నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను. நான்காவது, సభை என்பது ప్లేస్ ఆఫ్ ప్లెజర్. నాలుగోది, మనం చూస్తే దేవుని సన్నిధిలో దేవుని ఆలయములో ఆనందం ఉంటుంది. எனக்கு அன்பான தேவ சபையே, నాకు ప్రియమైన దేవుని సంగమా, தேவனுடைய ஆலயம் என்ற ஒரு காரியம் மாத்திரம் நம்முடைய வாழ்க்கையில் இல்லை என்று சொன்னார். దేవునికి ఆలయం అనే కార్యము, ఒక మాట, ఒక ఆలోచన మన జీవితంలో, మన కుటుంబంలో లేకపోతే நமக்கு இருக்கிற கவலைக்கும் பிரச்சனைக்கும் என்றைக்கோ நம்ம இருதயம் வெடிச்சு செத்து போயிடும். మనకు ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, పోరాటాలు, ఇబ్బందులు అవన్నీ కూడా మన మైండ్ లోకి వస్తే ఎప్పుడో చచ్చిపోయే వాళ్ళ ప్రార్థన మన దగ్గర లేకపోతే, ஒவ்வொரு வாரமும் தேவன் நம்மோடு கூட பேசுகிறார். ప్రతి వారము కూడా మనము దేవుడితో మాట్లాడుతున్నాం. ஒவ்வொரு வாரமும் ஆலயத்தை வரும்போது தேவன் நம்மை